వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాదాపుగా 230 రోజులు జైలు జీవితం గడిపిన తర్వాత మన రోజున రిలీజ్ అయ్యి మీడియాతో ఏం మాట్లాడాడో అందరూ కూడా తెలిసింది. మరో పక్క చూసుకుంటేనేమో దానికి ముందే ఈ యొక్క జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో జైలుకి వెళ్ళొచ్చి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాతే అక్రమ కేసు అని చెప్పేసి వీళ్ళందరికీ ఒక అలవాటుగా మారిందని చెప్పుకోవాలి. అయితే మొత్తానికి వీళ్ళ ప్రెస్ మీట్లు జైలు బయటకు వచ్చి మాట్లాడినటువంటి మాటలు ఈ జైలుకు పోవాలనే ఫ్యాషన్ గా వైఎస్ఆర్సీపీ ఎందుకు అనుకుంటున్నారు? ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ యుఎస్ఏ అధికార ప్రతినిధి అయినటువంటి చెంచు వేణుగోపాల్. నమస్కారం. నమస్కారం. ఈ మధ్య వైఎస్ఆర్సీపీ వాళ్ళకి జైలుకు వెళ్ళాలని ఒక కోరికే ఉందని చెప్పేసి, ఎందుకంటే జగన్ దృష్టిలో పడతాము, జగన్ దృష్టిలో ఇంకా మాకు మైలేజ్ వస్తుంది, టికెట్లు ఇస్తారు అదని చెప్పేసి గవర్నమెంట్ వచ్చాక మాకు పెద్ద పీట వేస్తారని వైఎస్ఆర్సీపీలో ఇంటర్నెట్ కాకుండా బయటకు వస్తుంది. దానికి ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జోగి రమేష్, ఎవరైతే తాజాగా ఈ నందిగం సురేష్ వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత బయట మీడియా ముందు ఎక్కడా కూడా వాళ్ళు చేసిన తప్పుకి పశ్చాత్తాప పడకపోగా ఇంకా సంతోషపడుతూ ఇంకా మేము రెట్టింపుగా పనిచేస్తామని చెప్పి చెబుతున్నారు. ఏమంటారు వాళ్ళ మాటల గురించి? వైసీపీ నాయకులు నువ్వు చెప్పిన మాట కరెక్టే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు కోసమైనా లేకపోతే ప్రజల్లో ఈ రోజు మేము ఏదో పెద్ద హీరోలమని చూపించుకోవడం కోసమైనా జైలు పోయించిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం, కూటమి ప్రభుత్వం మీద లేనిపోయిన బూతు పురాణం మాట్లాడడం, కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారు ఏదో వీళ్ళని నిజంగానే అక్రమ కేసులు అరెస్ట్ చేశాడు, అవినీతి కేసులు అరెస్ట్ చేశాడు, లేకపోతే కుట్రపూరితంగా రాజకీయం చేస్తానని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఈ మాట్లాడుతున్న సోకాల్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకోటి కూడా ఉంది మైండ్ లో, ఏంటంటే ఈరోజు జైలుకు పోయించిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి పనికి మనల్ని కామెంట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి కంటిలో పడతాం, జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో మనకి పెద్ద పీట వేస్తారన్న మాట నువ్వు ఏదైతే అన్నావో దాంతో నేను కూడా ఎక్కువిస్తా. ఎందుకంటే లాంటి మాట ఒకసారి నువ్వు ప్రెస్ మీట్లన్నీ చూస్తే, జోగి రమేష్ ప్రెస్ మీట్ అయినా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అయినా, మిథున్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అయినా, లేకపోతే వంశీ ప్రెస్ మీట్ అయినా, అందరి ప్రెస్ మీట్లలో ఒక్కటే ఉంటది, చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అక్రమ కేసులు అరెస్ట్ చేశాడు, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా మమ్మల్ని జైల్లో పెట్టింది, జైల్లో పెట్టి మా మీద రాక్షసానందం పొందుతుందని చెప్పి అంటున్నారు. వీళ్ళకి అర్థం కాని ఏంటంటే అవినీతి కేసులు అరెస్ట్ అయ్యి చేసిన తప్పుకు జైలుకు పోయొచ్చి ప్రాయశ్చిత్తం లేకుండా అదే తప్పు చేశాము బయటకు వచ్చి అయ్యో తప్పు అయిపోయిందని చెప్పి క్షమించండి అని చెప్పి ప్రజలను చెప్పాల్సిన పరిస్థితిలో ఉండాల్సిన వీళ్ళు రివర్స్ లో మళ్ళీ వచ్చి కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైతే కామెంట్లు చేస్తున్నారో అవన్నీ కూడా వాళ్ళ పిచ్చికి పరాకాష్ట అని చెప్తాను నేను. వాళ్ళు ఈ రోజు వాళ్ళకి అర్థం కావట్లే, అరే మేము ఎందుకు జైలుకు పోయినాం, అసలు జైలుకు పోయే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు చేసిన అవినీతి వాళ్ళకి గుర్తులేదు, వాళ్ళు చేసిన దుర్మార్గమైన పనులు వాళ్ళకి గుర్తులేవు. రాష్ట్రంలో అధికారం మాయలో పెట్టి అధికారంలో ఉన్న రోజుల్లో వాళ్ళు చేసిన ఈ దుర్మార్గమైన రాజకీయాలు గుర్తులేవు. ఈ రోజు వాళ్ళ కల్లా ఏంటంటే జైలుకు పోయించిన తర్వాత మేము ఏదో శుద్ధ పప్పులం, జైలుకు పోయించిన తర్వాత మేము చాలా బుద్ధిమంతులం, జైలుకు పోయించిన తర్వాత మేము అసలు ఏం పని తప్పు పని చేయాలి, మేము చాలా పతితులం అన్నట్టు మాట్లాడుతున్నారు. చెవిరెడ్డి భాస్కర్ గారు నిన్న మాట్లాడుతూ ఏదో అంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఆయన అరెస్ట్ చేస్తానంట. ఏం మాట్లాడుతున్నావయ్యా అంటే నిన్ను అరెస్ట్ చేయడం పనే మాకేమన్నా, నువ్వేం పెద్ద హీరో అనుకుంటున్నావా? చంద్రబాబు నాయుడు గారు నీ మీద టార్గెట్ పెట్టడానికి నువ్వేమన్నా పెద్ద ఏమైనా స్టేట్ లెవెల్ లీడరా, లేకపోతే ఆయనకి ఏమైనా చీఫ్ మినిస్టర్ పదవికి నువ్వేమైనా కాంపిటీషన్ పడుతున్నావా, లేకపోతే నువ్వేమైనా చంద్రగిరిలో ఏమైనా నీ ఆస్తి ఏమైనా రాయించినావా? లేదు కదా. ఏం మాట్లాడుతున్నాడు ఆయన అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా లేకపోతే మన జోగి రమేష్ ఆయన కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయినాడు. ఈరోజు ములకల్ చెరువు ప్రాంతంలో కల్తీ మద్యం మ్యానుఫ్యాక్చర్ చేసి, కల్తీ మద్యం సరఫరా చేసి, కల్తీ మద్యం ద్వారా కొన్ని వేల మంది లక్షల మంది కుటుంబాలని బాధ పెట్టిన పరిస్థితిలోంచి ఆ కేసులో అరెస్ట్ అయ్యి జైలు పోయించినావు. సిగ్గు లేకుండా మళ్ళీ బయటకు వచ్చి ఏమంటున్నావు, నేనేం తప్పు చేయలేదు, కూటమి ప్రభుత్వం ఈ రోజు కావాల్సి అరెస్ట్ చేసిందని మాట్లాడుతున్నావు. మాట్లాడే ముందు కొంచెం అని ఉండాలిగా, సిగ్గు ఉండాలి కొంచెం అన్న. ఈరోజు చేసింది తప్పు, కల్తీ మద్యం అమ్మడం తప్పు, ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం తప్పు, కల్తీ మద్యం సరఫరా చేసి 100 కోట్లు సంపాదించుకొని మళ్ళీ సిగ్గు లేకుండా జైలుకు పోయి ప్రాయశ్చిత్తం లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. సో వీళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే కేవలం ఈరోజు మేమేదో పెద్ద చాలా మంచి వాళ్ళము, చాలా పతితులమని చూపించుకునే విధంగా మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు చేసిన తప్పులు ఈ రోజు కూడా రియలైజ్ అవ్వట్లేదు. వైఎస్ఆర్సీపీ దౌర్భాగ్యం ఏంద్రా అంటే వాళ్ళకి ఇన్ని జరుగుతున్నా కూడా, ప్రజలు ఇంత పెద్ద వ్యతిరేకత వచ్చినా కూడా, ప్రజలు ఇంత రివర్స్ అయినా కూడా ఈ రోజు కూడా వాళ్ళ వాస్తవాలు తెలుసుకోవట్లేదు. ఈ రోజుకి కూడా వాళ్ళ దృష్టిలో ఏంటంటే మేము చాలా నిజాయితీ పరులం, మేము ఏ తప్పు చేయలేదు, మా రాష్ట్రం మేము అధికారంలో ఉన్న రోజుల్లో రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉండింది ఉద్దేశంలో ఉంటున్నారు తప్ప వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు అవినీతి చేశారు, వాళ్ళు దుర్మార్గం చేశారు, వాళ్ళు రాష్ట్రాన్ని రావణకాశ చేశారు, వాళ్ళు రాష్ట్రంలో అవినీతి చేశారు, రాష్ట్రంలో అవినీతి సొమ్ము కల్తీ మద్యం అమ్మి
ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు, దాని వల్లనే ప్రజల వ్యతిరేకత వచ్చిందన్న సంగతి వాళ్ళు గమనించలేకపోతున్నారు. అంటే వాళ్ళది దౌర్భాగ్యం. ఆ రాజకీయ పార్టీగా నడపాల్సిన ఆ పార్టీతో మేము పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చింది చూసామా, అది మాకు కూడా ఒక రకంగా చెప్పాలంటే మా దౌర్భాగ్యం అనే చెప్తాను. సో ఈ ఓకే. రకంగా ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులకి వాళ్ళు మాట్లాడే మాటలో ఏ మాత్రం వాస్తవం లేదు. కేవలం మీడియా ముందుకు వచ్చి ఈరోజు ఏదో పెద్ద హీరోల మంచు ఎలివేషన్ కోసం, పబ్లిసిటీ కోసం మాట్లాడుతున్నారు తప్ప దాంట్లో వాస్తవ పరిస్థితులు ఎక్కడ లేవని మనకు అర్థమైపోతుంది. ఓకే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలుకెళ్ళిన వాళ్ళని ఎక్కువ ప్రోత్సహిస్తారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారని వాళ్ళు బయటకు చెప్తున్నట్టు సమాచారం సార్. నిజంగా ఎవరైనా రాజకీయాల్లో రావాలంటే ప్రజాసేవ ఎక్కువ చేయండి, లేదా మనం ప్రతిపక్షంలో ఉన్నాము, నెక్స్ట్ టైం ఇంకా మంచి అధికారం కోసం పోరాడదాం చెప్పిన వాళ్ళు వింటుంటాం కానీ జైలుకు వెళ్ళండి అని ప్రోత్సహించడం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే జైలు అనేది అధికారంలో జైలుకు పోయిస్తామనేది ఆయనకు సర్వసాధారణం. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోయి వచ్చినాడు, 2 సార్లు పోయి వచ్చినాడు. పార్టీలో ఉన్న నాయకులు కూడా పోయి వచ్చిన ప్రతిసారి ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉంటుంది తప్ప పోదని చెప్పట్లే, అవినీతి చేయొద్దని చెప్పట్లే, రాష్ట్రంలో పనికి వాళ్ళ పనులు చేయొద్దని చెప్పట్లే. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి, మీ తప్పులు మీరు చేసుకొని సంపాదించుకోండి. నాకు కావాల్సింది ఏంటి? నాకు అధికారం కావాలా, నాకు చీఫ్ మినిస్టర్ పదవి కావాలా, రాష్ట్రంలో రావణ కాసు చేసుకోండి, రాష్ట్రంలో పనికి వాళ్ళ పనులు చేసుకోండి, రాష్ట్రంలో ప్రజల్ని గబ్బొట్టించండి, కావాలంటే ప్రజల మీద పడి రక్తం తాగండి, ఏమైనా చేసుకోండి అని చెప్పి వదిలేసిన పరిస్థితులే మనకు కనపడుతుంది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నప్పుడు, రాజకీయ పార్టీ నాయకుడు లేకపోతే మాజీ ముఖ్యమంత్రి లేకపోతే రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలా, క్రమశిక్షణ సంఘం పెట్టాలా, తప్పు చేసిన వాళ్ళకి కొంచెం హితబోధ చేసి అరే ఇట్లాంటి పనులు చేయకుండా రాబోయే రోజులు అని చెప్పి చెప్పాల్సిన నాయకుడే తప్పు చేస్తే ఇంకా ఆయన కింద ఉన్న నాయకులు తప్పు చేయకుండా ఉంటారా? జగన్మోహన్ రెడ్డి అనే పర్సనే అవినీతి పరుడు, జగన్మోహన్ రెడ్డి అనే పర్సనే దుర్మార్గుడు. జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గమైన పాలనే రాష్ట్రాన్ని ఈ రోజు ఈ పరిస్థితులకు తీసుకెళ్ళింది. ఆయన వెనక నడిచే నాయకులందరూ కూడా అదే పంతానే ఫాలో అవుతారు. దాంట్లో పెద్ద మనం ఏమంటారు, ఈ రోజు ఒక గొర్రె బాయిలో దూకుతే అన్ని గొర్రెలు బాయిలో దూకుతారు, అది మనకు తెలిసిందే కదా. వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీలో ఉన్న పార్టీ నాయకులందరూ కూడా అదే పంతా ఫాలో అవుతున్నారు. గొర్రెల మంది ఇలా ఆ గొర్రె పోయి పడింది, ఈ గొర్రెలన్నీ కూడా అదే బాటలో పోతున్నాయి. వీళ్ళు జైలుకు పోయేస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందొచ్చు. జగన్మోహన్ రెడ్డి కూడా ఏంటంటే జైలుకు పోయొచ్చి ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని తిడితే వాళ్ళు పెద్ద హీరోలు అని చెప్పి ఎలివేషన్ ఇస్తున్నారు కదా. సో అది వాళ్ళకి కావాలా? అలాంటి పరిస్థితులను వైఎస్ఆర్సీపీ నడుస్తుంది తప్ప ప్రజల కోసం కానీ, రాష్ట్రం కోసం కానీ, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల గురించి కానీ ఆలోచన చేసే ఇంగిత జ్ఞానం వైఎస్ఆర్సీపీ నాయకులకు లేదు ఏ క్వశ్చన్ కూడా. సో ఈ రకంగా ఏంటంటే వైఎస్ఆర్సీపీ రాజకీయం అంతా కూడా జైలు గోడల చుట్టూనే నడుస్తుంది. వైఎస్ఆర్సీపీ రాజకీయం అంతా కూడా జైలు గోడల చుట్టూ తిరిగి జైల్లోనే ఈ రోజు ఈ నేరాల ఘోరాలు చేయడానికి రెడీ అవుతారు. ఇంకా చెప్పుకుంటూ పోతే వీళ్ళ పరిస్థితి ఎట్టతారైతుందని రాబోయే రోజుల్లో ఎంత దిగజారినా పర్లేదు అధికారం కోసం ఏమైనా చేస్తారు. వాళ్ళ అధికార దాహంలో ఉన్నారు. అధికార దాహంలో ఉన్న నాయకులు ఎలాంటి పనికిమాలిన పనులు చేస్తారో బెస్ట్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీ. ఇక్కడ ఇంకో విషయం వెంకట్, ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేస్తే జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఎవరైనా రాజకీయ పార్టీ నాయకులు లేకపోతే రాజకీయ పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? మంచి పని చేస్తున్నావో చెడ్డ పని చేస్తున్నావో ఇట్లాంటి పనులు చేయతురా బాబు అని చెప్పి వాళ్ళకి హితబోధ చేస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి నేను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జైలు నుంచి వస్తూనే ఆయన దగ్గరికి వెళ్ళి కలవడానికి పోతే ఈ రోజు యథా రాజా తదా ప్రజా అన్నట్టు తయారవుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలు జీవితం అనేది చాలా ఇష్టం. అదే పంతాలో ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా వెళ్ళొస్తున్నారు. వెళ్ళొచ్చిన వాళ్ళందరినీ ఈ రోజు ఇంటికి ఆయన కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా హితబోధ చేసే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు ఏంటంటే మీరు సూపర్ బాగా చేసినారు, మీరు ఇట్లాంటి పనులే చేయండి, ఇలాంటి పనికి మళ్ళీ పనులే చేయండి అని చెప్పి ఎంకరేజ్ చేసే విధంగా ఉంటున్నాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక ఇన్సిడెంట్ చెప్తా. నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జైలు నుంచి బయటకు వచ్చినారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన కలవడానికి వెళ్ళారు. అక్కడ వర్ధంతి వేడుకలు ఉన్నాయి. వర్ధంతి వేడుకలు ఇంపార్టెంటా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సన్మానం చేయడం ఇంపార్టెంటా? ఏది ఇంపార్టెంట్? జాతిపిత గాంధీ వర్ధంతి కంటే కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సన్మానం చేయడం ఇంపార్టెంట్. ఆ ఫోటో పక్కన పడేసేసి ఈయనకు పూలమాలేసి ఈయన మీద మొత్తం ఎలివేషన్. Please subscribe to Leo News for more videos.